అందరికీ ధన్యవాదాలు. మంచిది. ఇంకేం మాట్లాడుతా అంటే కదా అయిపోయిందా? అడిగింది ఇచ్చినాం కదా, ఇంకేముంది హనుమంతరావు గారు? మంచిగా అవుతుంది సార్. పిల్లలు ఏం చదువుకుంటురమ్మా? ఎంతమంది కొడుకులు? పిల్లలు ఎంతమంది మొత్తం? సార్ ఇద్దరు కొడుకులే సార్ నాకు. ఇద్దరు కొడుకులు సార్. ఒక కొడుకు పెద్ద కొడుకు ఇంజనీర్ సార్, చిన్న కొడుకేమో డాక్టర్గా చదువుతున్నాడు హైదరాబాద్లో లోకల్ హాస్పిటల్లో సార్. నాకు బిడ్డలు లేకపోతే మా తమ్ముని బిడ్డను తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది 11 సంవత్సరాల కింద. నీవు ఎమ్మెల్యే ఉండవు సార్, నేను బొమ్మరాజపేట మండల సభకి ప్రజెంట్ నుండా. నా నీతోనికి పుర్రపెంట పని పోలేపల్లి పుర్రపెంట పని తోలుకొని వస్తే నాకు ఛాయ రాపి గాంధీ హాస్పిటల్కి నీవు ఒక ఫోన్ చేస్తే 20 దినాలు ఉండాలంటే రేపు వరకు నా బిడ్డను తోలిచ్చిండ్రు. నా బిడ్డను తోలుకొని నేను పోలేపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డితో ఫోన్ చేపిస్తే మేము చూడాలి అమ్మా, నీవేం చూస్తే ఏం కానీ చదువుకున్నాం దానవు. రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా అంటే నేనేమనలేను సార్. మీరు నీ వల్ల నా బిడ్డ బతికింది సార్, నడుపుకున్న పిల్ల. ఓకే సంతోషం. నా బిడ్డకి 2 కొడుకులు సార్. అవునా? అవును సార్. బిడ్డను దత్తు తీసుకున్నావు? అవును సార్. మంచిగా పెంచుకో, మంచిగా చదివి. సరే. ఏం చదువుతుంది బిడ్డ? బిడ్డ 12 అయిపోయింది సార్. 12 అయిపోయిందా? మంచిగా చదివి. సరే. ఓ కొడుకు ఇంజనీర్, ఓ కొడుకు డాక్టర్. డాక్టర్ సార్. మరి ఏమైనా ఏం చదివిద్దామని ఐఏఎస్ చెప్పి మంచిగా చదివించి చేపిస్తా సార్. మంచిదమ్మా, మంచిది, సంతోషం. ఒక్కసారి గట్టిగా